నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన నెల్లూరుకు చెందిన పలువురు టీడీపీ కార్పొరేటర్లు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు నగరంలో జరుగుతున్న అక్రమాలు, గంజాయిని అరికట్టాల్సింది పోయి వైసీపీ కార్పొరేటర్లను అరెస్టు చేయడం సరికాదు. నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అనిల్ కుమార్. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది. పొదలకూరు మండలం మరుపూరు గిరిజన కాలనీలో పర్యటించి మాట్లాడిన జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి బాబాకు పల్లకీ సేవ, ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు నెల్లూరు సిటీ, రూరల్ టీడీపీ కార్పొరేటర్లు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నెల్లూరు నగరంలో నేరాలు ఎక్కువ అయ్యాయని తానే స్వయంగా చెప్పానని, పోలీసులు నేరాలు, గంజాయి అరికట్టడం వదిలేసి వైసీపీ కార్పొరేటర్లపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం సరికాదని మాజీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడారు. నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు టీడీపీకి కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నారు? టీడీపీ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన సీట్లు ఏంటంటే 0. 54 మంది గెలిచింది వైసీపీ సింబల్ మీద కాదా? ఆన్ రికార్డ్ గా తీసుకుంటే 54 మంది కూడా వైసీపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళే. వాళ్ళు టీడీపీ కార్పొరేటర్లుగా ఎప్పుడు గెలిచారో మాకు తెలియదు. సరే, ఎన్నికలు అయిన తర్వాత కావచ్చు, కొంతమంది మారుండొచ్చు, కొన్ని కారణాల వల్ల వెళ్ళి ఉండొచ్చు. ఈరోజు మా నాయకులు అందరూ కూడా అవి ఏదైతే ఇది ఇచ్చారో 18వ తారీఖున మేయర్ని దించే కార్యక్రమం, నో కాన్ఫిడెన్స్ సంబంధించి మోషన్ ఇచ్చారు. దాని గురించి మేము ఒక క్లారిటీగా ఒకటి చెప్పాను. మేయర్ మా పార్టీకి సంబంధించిన మేయర్ కాదు. అంటే మా పార్టీ అంటే మా పార్టీలో గెలిచినప్పటికీ ఏ విధంగా ఈరోజు వైసీపీలో గెలిచిన కార్పొరేటర్ని తెలుగుదేశం కార్పొరేటర్లని ఏ విధంగా చెప్పుకుంటున్నారో, వైసీపీలో గెలిచినప్పటికీ కూడా ఆమె వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసింది. కాబట్టి మా నిర్ణయం తీసుకుంటాం, వాళ్ళందరితో మాట్లాడి చెప్పుకుంటాం అని చెప్పి కామ్గా ఉండటం జరిగింది. నో కాన్ఫిడెన్స్ మోషన్కి సంబంధించి మేయర్ ఉన్నా మా పార్టీ కాదు, దించి వేరే వాళ్ళకి ఇచ్చినా మా పార్టీ కాదు. కానీ యాజ్ ఎ పార్టీ మా స్టాండ్లు కొన్ని ఉంటాయి. అది అందరూ కూడా ఇంకా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు, తీసుకుంటారు. అందులో భాగంగా ఈరోజు వైసీపీలోకి కొన్ని కారణాల చెంతో, మీ వైఫల్యాల చెంతో, లేకపోతే మీ విధానాలు నచ్చకో, పొరపాటు చేసామనే తప్పిదంతోనూ ఈరోజు తిరిగి మళ్ళీ వైసీపీ గుట్టికి వస్తే వచ్చిన వెంటనే
అసలు బాధ ఏంటంటే నేను నారాయణ గారిని కూడా అడుగుతున్నా, సార్ మీరు పాఠాలు చెప్పి 10 మంది విద్యాభ్యాసం చేశారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు అని చెప్పి మీ మీద చాలా చాలా చెప్తుంటారు. ఇదేనా మీరు నేర్పించేది? 8 నెలలు ఉంది పట్టుమని ఇంకా కార్పొరేషన్. మీరు కనీసం ఒక కార్పొరేటర్ని నిలబెట్టలా, ఆ కార్పొరేటర్ గెలిచేదానికి కష్టపడలా, ఆ కార్పొరేటర్ గెలిచేదానికి ఆర్థిక సహాయం చేయాల, కనీసం మీకు ఆ కార్పొరేటర్ల మీద హక్కు లేదు. కానీ ఈరోజు నెల్లూరు నగరంలో ఆ కార్పొరేటర్లు, గెలిచిన కార్పొరేటర్లు మళ్ళీ వైసీపీకి వస్తూ ఉంటే మాత్రం అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల కేసులు, అనేక రకాల ఇది జరుగుతూ ఉంది. ఈరోజు 8 నెలలు ఉంది, మీరు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. కార్పొరేషన్ మీరు కైవసం చేసుకోవాలనుకుంటే బర్తరఫ్ చేసుకోండి. అసలు మొత్తం కార్పొరేషన్నే మొత్తం తీసుకొని 54 గెలిపించుకొని మీ మేయర్ని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్మే అని చెప్పి గర్వంగా చెప్పుకోవడం తప్పలేదు కదా. 8 నెలల కోసం ఇంత దిగజారి అధికారం మీ దగ్గర ఉంది, మా దగ్గర లేదు. ధనబలం నారాయణ గారి దగ్గర కానీ విపిఆర్ గారి దగ్గర ఉన్నంత ధనబలం ఈ జిల్లాలో ఎవరి దగ్గరైనా ఉందే? కనీసం కన్నంత ధనబలం వాళ్ళని పోటీ చేసి అంత ఉందే? ధనబలం లేదు, అధికార బలం లేదు, ఏమీ లేదు. మేము భయపిస్తున్నామంట. ఈరోజు మా నాయకులు గత 1.5 సంవత్సరంలో సిటీ ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, పొదలకూరు మండలంలోని మరుపూరు గిరిజన కాలనీలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సందూరి శ్రీహరి, శివరాత్రి సందీప్, పొట్లూరి సుబ్రహ్మణ్యం, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పంచాయతీ కూడా వస్తున్నాయండి. మీరు ఎవరన్నా అర్జీ గీయడం కానీ పెట్టుకుంటే కదమ్మా. ఇప్పుడు పాపకి ఆపరేషన్ చేయించాము మేము 24 గంటల గడుపు నుంచి. పాత కోసారు, ఓళ్ళు వేసేవాళ్ళు లేరని తెలిసి పాత కోస్తామమ్మా అని కోసారు. అమ్మ నాయన లేరు, ఇద్దరికి ఆడపిల్లకాయలు, మా తమ్ముడు పుట్టినారు. 9 రోజులు తీసుకురాని ఇప్పుడు ఎడజాలి సార్ పాపని. ఈ మధ్య సంవత్సరం అన్నమాట ఆపరేషన్ ఎడజాలి పాప. ఇల్లు తీసుకుని అంటేనే మామూలుగా కడుపు నొప్పి వచ్చేసింది అంటే అసలు పట్ల సరే అని చెప్పి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు పేద గిరిజన కాలనీలు కావచ్చు, ఎస్టీ కాలనీలు కావచ్చు, ఎస్సీ కాలనీలు కావచ్చు, ఆ కాలనీలన్నీ కూడా తిరిగి వాళ్ళ యొక్క స్థితిగతులు అడుగు తెలుసుకొని వాళ్ళకు ఉండటానికి ఇల్లు విషయం కావచ్చు, వాళ్ళ కాలనీల అభివృద్ధి కావచ్చు, వాళ్ళకి ఆరోగ్య విషయం కావచ్చు, పిల్లల బడికి పోయే విషయం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆధారు, రేషన్ కార్డు, వీటన్నిటి వివరాలు కూడా కనుక్కొని ప్రభుత్వం ద్వారా చేసే విధంగా మా వంతు మేము కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఏదైతే పొదలకూరు మండలంలోని మరుపూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాలనీకి వచ్చాం. ఇక్కడ గతంలో కట్టినటువంటి ఇళ్ళన్నీ కూడా ఉరుస్తూ ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అదేవిధంగా కొంతమందికి ఒక్కొక్క ఇంట్లో 2-3 కాపురాలు పిల్లలకి పెళ్ళిళ్ళయి కొత్త ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కూటమిలో భాగంగా ఈ నెల 14వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరు సొంత ఇంటి కళ నెరవేర్చుకునే దానికి, అప్లై చేసుకునే దానికి కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేశాం. అదేవిధంగా ఏదైతే పిహెచ్సిలు, సిహెచ్సిలు వైద్యాన్ని అందించేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఎవరికి వైద్యం అందకపోయినా, సరిగ్గా చేయకపోయినా మాకు ఇంటిమేషన్ చేసిన వెళ్ళడం మేము వచ్చి దగ్గరుండి మాట్లాడి మీకు వైద్యాన్ని అందించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేశాం. అదేవిధంగా కూటమిలో భాగంగా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏదైనా రాకపోతే మాకు తెలియజేసిన వెడల మేము దగ్గరుండి ఎందుకు రావట్లేదు ఏంటనే వివరాలన్నీ కూడా కనుక్కొని వాళ్ళకి త్వరితగతిన ఏదైతే ప్రభుత్వ పథకాలు అందే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. కాలనీలందరూ కూడా, పేదలందరూ కూడా సమాజంలో బాగా తలెత్తుకొని బతికే విధంగా, వాళ్ళ బిడ్డలందరూ కూడా చదువుకొని ప్రయోజకులయ్యే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి పంచాయతీలన్నీ కూడా సస్యశ్యామలంగా, ఏదైతే గాంధీజీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడంలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కాకటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీకి చెందిన టూరిజం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో
కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్టప్ డెవలప్మెంట్ ఫ్రమ్ ఐడియా ఆఫ్ ఎగ్జిక్యూషన్ పేరుతో విద్యార్థులకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సదస్సుకు టూరిజం మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ పి సుజాత కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సదస్సు కోఆర్డినేటర్ విక్రమ్ కుమార్, జవహర్ బాబు తదితరులు పాల్గొన్నారు. Want to do project with me, you have to do on your own. CEO Rosa Sri Venkateswara University and program coordinator P. Sujata and senior professor KVS Jagan Babu Garu, Tyagaraja Garu, Neelamanakanta and Vikram Kumar from Department of Tourism Management, who is the organizers of this event, and senior professors my dear. For multidisciplinary approach, they are going to rule the world in the coming days. I can give you one example. Before joining this Vikram Sunku University, I used to be a faculty in Delhi Technological University. There we have introduced this major projects, minor projects kind of culture in BTech Engineering Physics program. And I got one student by name Vidushi Ablaka. She told that, sir, I want to do a project with you. I told her I am working in photonics. If you are interested to work on photonic materials, you are welcome to my laboratory. So she said, sir, I don't want to work in photonics. I have my own field of interest. Then I asked her, what is your field of interest? She told, econophysics. Maybe in this hall also, some people might be listening that word. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు, పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి పల్లకీ సేవ, భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన పాపన నరసింహులు, లక్ష్మమ్మ కుమారుడు పాపన సుమన్, అనిత దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
జయ జయ సాయి శ్రీ శంకర్ సాయినాథ్ మహారాజ్ కి శ్రీ శంకర్ సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ్ మహారాజ్ కి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన నెల్లూరుకు చెందిన పలువురు టీడీపీ కార్పొరేటర్లు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు నగరంలో జరుగుతున్న అక్రమాలు, గంజాయిని అరికట్టాల్సింది పోయి వైసీపీ కార్పొరేటర్లను అరెస్టు చేయడం సరికాదు. నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అనిల్ కుమార్. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది. పొదలకూరు మండలం మరుపూరు గిరిజన కాలనీలో పర్యటించి మాట్లాడిన జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి బాబాకు పల్లకీ సేవ, ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.